ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు ప్రశాంతంగా పనిచేసే వాతావరణమే కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవైపు ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు ఈరోజు రోడ్డునెక్కిన పరిస్థితి. అలాగే ఒకవైపు ఏవైతే ఈ ప్రభుత్వం వాళ్ళకు హామీలు ఇచ్చిందో అవి పూర్తిగా అమలు పరచకపోగా ఈరోజు వాళ్ళకే ఉద్యోగస్తుల మీద దౌర్జన్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈరోజు చూసుకుంటే నిన్న ఏదైతే సాక్షాత్తు ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ అధికారులను కూడా ఈరోజు వాళ్ళను కూడా బెదిరించే పరిస్థితికి రావడం అనేది నిజంగా చాలా దుర్మార్గమని తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న సంఘటన జరిగిందో ఎక్కడా కూడా ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ స్వేచ్ఛగా ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేసే పరిస్థితే కనపడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న పల్నాడులో జరిగిన ఒక సంఘటన, నిన్న పల్నాడులో పల్నాడు ఎస్పీ కార్యాలయానికి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే వెళ్ళి దాదాపుగా ఆయన అక్కడే టిస్ట్ వేసి అక్కడ ఎస్పీ గారినే బెదిరించిన పరిస్థితి. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన సంఘటన అని నేను తెలియజేస్తున్నాను. అదే ఆ ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారో అక్కడ లాయర్ ఉన్నారో ఆ లాయర్కు లీగల్ అడ్వైజర్ పోస్టు ఆ ఎస్పీ గారు ఇవ్వలేదని దానితోనే డైరెక్ట్గా ఎస్పీ గారిని బెదిరిస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఈరోజు ఐపీఎస్లను ఐఏఎస్లను వాళ్ళను బెదిరించే పరిస్థితికి ఈరోజు వచ్చారంటే ఎంత దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపుగా 10 గంటల వరకు ఆ ఎమ్మెల్యే గారు ఎస్పీ కార్యాలయంలోనే ఉండి వాళ్ళను ఎస్పీ గారిని బెదిరించడం జరిగింది. అంటే ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిన వ్యక్తికి పోస్ట్ ఇవ్వకపోతే డైరెక్ట్గా ఎస్పీ గారినే బెదిరిస్తారా? ఇదే 10 గంటలు మామూలు వ్యక్తులు 10 గంటలు అక్కడ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కదా. అయితే ఈరోజు ఈ ఎమ్మెల్యేలు చేసిన పనికి ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే ఏదైతే ఈరోజు చూసుకుంటే ఎక్కడా కూడా అధికారులకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఈరోజు ఐపీఎస్లు అంటే నిజంగా వాళ్ళు నిజంగా ఎంత ఓపికగా నిన్న ఉన్నారంటే చాలా ఓపికగా ఉన్నారు. అయితే ఆ ఎమ్మెల్యే గారు చేసిన పనికి చాలా ఇబ్బందిగా అధికారులు ఇది కావడం జరిగింది. అయితే ఈరోజు ఏదైతే ఎస్పీగా పోలీసులు అంటే వాళ్ళు దాదాపుగా ఈరోజు చాలామంది అధికారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వాళ్ళు ఎస్పీ గారు దాదాపు వాళ్ళు 3 సింహాల బెల్ట్ పెట్టుకొని సగర్వంగా పనిచేసే ఎస్పీలకు ఐపీఎస్లకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు వాళ్ళు తల దించాలా అని నేను అడుగుతున్నాను. ఇంకొక పక్క చూసుకుంటే నిన్న ఇంకొక జిల్లాలో చూసుకుంటే ఇక్కడ కృష్ణా జిల్లాలో చూసుకుంటే డిఆర్సీ మీటింగ్లోనే నిన్న ఏకంగా అక్కడున్న ఎమ్మెల్యేలు ఐపీఎస్ అధికారినే అంటే అక్కడ కలెక్టర్ గారు ఏదైతే విజిట్స్కి వెళ్తారో మా పర్మిషన్ లేకుండా మీరు విజిట్లకు వెళ్ళకూడదు అని అక్కడ ఉన్న కలెక్టర్ గారులను ఈ ఐపీఎస్ అధికారులను ఈ ఎమ్మెల్యేలు వాళ్ళను చెప్పిన పరిస్థితి. అంటే ఈరోజు ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ స్వేచ్ఛగా పనిచేసుకునే పరిస్థితి లేదా? ఈరోజు వాళ్ళు ఏదైనా ఐఏఎస్లు విజిట్కి వెళ్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గారు పర్మిషన్ తీసుకోవాలన్నా ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే ఈరోజు ఆల్ ఇండియా సర్వీసెస్ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు కూడా మీరు ఈ విధంగా టార్చర్ చేయడం అనేది న్యాయమా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో, ఏదైతే ఇక్కడున్న ఎమ్మెల్యేలు చేస్తున్నారో, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏవైతే ఈ ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ వాళ్ళని బెదిరించడం కానీ ఇలాంటి పరిస్థితులు చేస్తున్నారో వచ్చే కాలానికి ఎప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా రావాలి అంటే ఒక భయోందోళన గురి చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తోందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగులు అనేకమైన
ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం స్పందించిన పరిస్థితే లేదు. అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఉద్యోగస్తులు అందరూ రోడ్డుకెక్కిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే అంగన్వాడీ ఉద్యోగులు కూడా ఈరోజు రోడ్డున వచ్చారు. అంటే ఇప్పుడు గతంలో కూడా వాళ్ళు గత 2 నెలల నుంచి కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం. ఏదైతే అంగన్వాడీ ఉద్యోగస్తులకు మేము అధికారంలోకి వస్తానే మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పారో కానీ ఈరోజు ఏవి కూడా వాళ్ళ అంగన్వాడీ ఉద్యోగస్తులకు ఇవ్వని పరిస్థితి. అదే సంధ్యారాణి గారు జరిగిన అసెంబ్లీ సాక్షిగా ఆమె ఏం చెప్పారు, మేము అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ కూడా మేము చెప్పినవన్నీ కూడా నెరవేర్చాం, మా అధికారంలోనే మా హయాంలోనే మేము 3 times శాలరీ కూడా వాళ్ళకి పెంచడం జరిగిందని పచ్చి అబద్ధాలు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఏదైతే ఈ సంధ్యారాణి గారు చెప్పారో ఈరోజు ఎందుకు వీళ్ళు చర్చలు ఎక్కడైతే ధర్నాలు చేస్తున్నారో ఆ టెంట్ల దగ్గరికి వెళ్లకుండా ఎందుకు వాళ్ళకు సమాధానం చెప్పాలి కదా అని నేను అడుగుతున్నాను. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో వాటికి అన్నిటికీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం. ఇంకా చూస్తే చాలా ఈ మధ్యకాలంలో దాదాపుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు చూసినా ఈ మధ్యకాలం తరచుగా వింటూనే ఉన్నాం. ఈ మిడ్ డే మీల్కి సంబంధించి ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట గురుకులాలలోనో స్కూల్స్లలోనో మున్సిపల్ స్కూల్స్లోనో ఎక్కడో ఒక చోట మాత్రం ఈ మిడ్ డే మీల్స్తో పిల్లలు ఇబ్బందులకు కూడా అనారోగ్య పరిస్థితికి దారితీస్తుందని తెలియజేస్తున్నాం. నిన్న చూసుకుంటే ఈరోజు అక్కడ విశాఖపట్నంలో ఎలుకలు తిరిగిన పరిస్థితి, గురుకులాల్లో పిల్లలకు ఎలుకలు కొట్టిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మా పుంగనూరులో చూసుకుంటే అక్కడ పిల్లలు ఫుడ్లో బల్లి పడిన పరిస్థితి. ఈ బల్లులేంటి, ఈ ఎలుకలేంటి, అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఎందుకు వీటిని గమనించుకోలేదని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఈ పిల్లలకు మిడ్ డే మీల్ను పూర్తిగా నాణ్యతను పరీక్షించి పిల్లలకు మంచి ఫుడ్ అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ ప్రభుత్వము అధికారులను కానీ ఉద్యోగులను కానీ ఎవరికైనా కూడా ఈ అన్యాయం జరుగుతుంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు కానీ బెదిరింపులు జరుగుతుంటే తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.